ఎడ్యుకేషన్ హెల్త్ ఈ 20లో అసలు ఎడ్యుకేషన్ హెల్త్ అనేది పెట్టలేదండి. మెయిన్ మేము ఆ రోజు మనం చెప్పాము. ఎడ్యుకేషన్ హెల్త్ లో కూడా ఇవాళ గవర్నమెంట్ వాళ్ళకి వచ్చే ఇన్కమ్ లో కూడా 10% కూడా ఖర్చు పెడతలేదు. మేము ఆల్రెడీ ఆర్టీఐలో కూడా కొన్ని వేసాము. లక్ష్మణ్ గారు చెప్పారు, ఆ డేటా కూడా స్టాటిస్టిక్స్ కూడా చెప్పారు. అలాంటి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ రైస్ పోల్ అనే వాళ్ళు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమెరికా వెళ్తే రైస్ తినడానికి కూడా మనం ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు. అలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి, టైం లేదు. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇష్యూ, ఇదివరకు గవర్నమెంట్స్ ఏమంటే గ్లోబలైజేషన్ ముందు పంచభూతాల మీద ఆదాయం డిపెండ్ అయ్యేది కదా. ఇవాళ పంచభూతాల మీద ఆదాయం మీద కూడా గవర్నమెంట్ వెల్ఫేర్ అనేది సరిగా ప్రైవేట్ చేయలేకపోతుంది అనేది మా ఉద్దేశం. ఇది చూసుకుంటే గాలి, వెలుతురు, ఆకాశం దాకా అన్ని అంత ఇన్నా కానీ చేయలేకపోతారు. అంత సూర్యరశ్మి అదాని అంటారు. మీరు అన్ని ఎక్స్పెన్సెస్ కూడా ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్. సోలార్ పవర్ అదే. ఇంకోటి ఏంటంటే సార్ మెయిన్ ఉద్దేశం స్టాగ్యులేషన్ ఇంకో వాడు సార్. ఆ స్టాగ్యులేషన్ అనేది ఇన్ఫ్లేషన్ దాటిన తర్వాత స్టేజ్. అది ఎట్లా ఉంటుందంటే మీ భాషలో అర్థమయ్యేది చెప్పాలంటే అది చాలా పర్సెంటేజ్ కాబట్టి అగ్గిపెట్ట రేట్ అయితే పెరగదు కానీ అగ్గిపెట్ట రేట్ అయితే పెరగదు కానీ దాంట్లో పొలం తగ్గుతుంది అన్నట్టు అట్లా మార్కెటింగ్ పెంచాలి కదా వాళ్ళకి. కానీ ఇక్కడ ఏమంటే దీని కొనుగోలు శక్తి రావట్లేదు, అట్లా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. స్పెషల్ కేటస్ కూడా ఇంకోటి ఏంటంటే మా ఉద్దేశం ఇచ్చారు కాబట్టి మేము మాట్లాడుతున్నాము. హైదరాబాద్ ఏదైతే ఉందో కాస్మోపాలిటన్ సిటీ ఇన్కమ్ వాళ్ళు ఇది వెల్ఫేర్ పెంచుదాము స్టేట్ వైడ్ అనుకున్నారు, కానీ ఇవాళ ఆ ఇన్కమ్ వచ్చేసరికి అక్కడ కూడా వెల్ఫేర్ కూడా సరిపోతుంది ఇన్కమ్. అది ఎట్లా అంటే మనకి కావాల్సిన జిఎస్టీ వలన మెయిన్ ఆ జిఎస్టీ ఇన్కమ్ ఎక్కువ స్టేట్స్ ఇన్కమ్ కూడా తగ్గిపోయి సెంట్రల్ వెళ్ళిపోతుంది. మీరు చూస్తూనే ఉన్నారు. లోకల్ బాడీస్ కి అదే కేరళలో చూసాము. కేరళలో లోకల్ బాడీస్ అలిగేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఈ గవర్నమెంట్ లో లోకల్ బాడీస్ నిర్వీర్యం చేశారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, ఆజాద్ గారు మాట్లాడుతున్నారు.